శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. నమస్తే. మనందరము క్రికెట్ ఆడుతుంటాం. క్రికెట్ అంటే మనందరికీ చాలా ఇష్టం. క్రికెట్ ఆటలో మనం గంటలు గంటలు గడిపేస్తుంటాం. కానీ క్రికెట్ నుంచి మనము జీవన పాఠాలని నేర్చుకోవచ్చు. క్రికెట్ నుంచి కూడా మన లైఫ్ లెసన్స్ని మనం నేర్చుకోవచ్చు. మన జీవితానికి కావలసినటువంటి పాఠాలను మనం నేర్చుకోవచ్చు. గొప్ప గొప్ప క్రీడాకారుల యొక్క జీవితాల నుంచి వాళ్ళు తమ ఆటను వాళ్ళు ఆడిన రీతి నుంచి, అదేవిధంగా వాళ్ళు ఆట నుంచి వాళ్ళు నేర్చుకున్న విషయాలను, ఆట కోసము తమను తాము ఎలా మార్చుకున్నారు, వీటిని మనము నేర్చుకోవచ్చును. వాటిలో లైఫ్ లెసన్స్ ఉన్నాయి. మనం కూడా మన జీవితాల్లో వాటిని పాటించవచ్చు. ఉదాహరణకి క్రికెట్లో దేవుడుగా మనం చెప్పుకునేటటువంటి, చాలామంది ప్రశంసించేటటువంటి ఆటగాడు సచిన్ టెండూల్కర్. సచిన్ టెండూల్కర్ సచిన్ టెండూల్కర్ క్రికెట్ని ఒక జీవన యాగంగా, ఒక తపస్సుగా భావించి ఆడారు. క్రికెట్ తప్ప మరొకటి లేనట్టుగా ఆయన జీవితాన్ని గడిపారు. ఆయన 15 ఏళ్ల వయసులో టెస్ట్ క్రికెట్లోకి వచ్చారు. అప్పటికి ఇంకా పాలుగారేటటువంటి పిల్లవాళ్ళలాగా ఉండేవాడు. మూతి మీద మీసం కూడా మొలవలేదు. చూస్తేను చాలా ముద్దొచ్చేటటువంటి చిన్న పిల్లవాళ్ళలాగా ఉన్నాడు. పెద్దగా మాట్లాడలేడు. ఆయన గొంతు కూడా అంత ప్రభావవంతమైనటువంటి కఠినమైనటువంటి గొంతు కాదు. చాలా మెత్తగా ఆడపిల్లలాగా మాట్లాడేటటువంటి గొంతు. ఆయన తన మొట్టమొదటి టెస్ట్ ఆడింది ఎవరి మీద? పాకిస్తాన్ మీద. ఆ సమయంలో పాకిస్తాన్కి అత్యద్భుతమైనటువంటి పేస్ బౌలర్స్ ఉన్నారు. శరవేగంగా బంతులు వేయటంతో, ప్రత్యర్థుల ఒంటి మీద గాయాలు చేయటంలో, వాళ్ళని భయపెట్టడంలో పాకిస్తానీ బౌలర్స్ చాలా పేరెన్నికగన్నవాళ్ళు. వకార్ యూనిస్, వసీం అక్రమ్, ఇటువంటి ప్లేయర్లు ఉండేవాళ్ళు. సచిన్ ఎప్పుడైతే మొట్టమొదట టెస్ట్ మ్యాచ్ ఆడటం కోసము గ్రౌండ్లో దిగారో, పాకిస్తానీ క్రౌడ్ అంతా కూడా పాకిస్తాన్ అనుకూల నినాదాలు చేస్తున్నారు. ఆట చుట్టానికి వచ్చిన వాళ్ళందరూ కూడాను. పాకిస్తానీ ప్లేయర్స్ ఒక్కొక్కళ్ళు 6 అడుగులు 6.5 అడుగులు పొడవైనటువంటి వాళ్ళు, బలిష్టమైనటువంటి వాళ్ళు. ఓపెనింగ్ చేయటానికి వెళ్ళినటువంటి వ్యక్తి సచిన్ టెండూల్కర్. పొట్టివాడు, చిన్నవాడు, వయసులో కూడా చాలా తక్కువ వయసు ఉన్నటువంటి వాడు. అతను క్రికెటర్ సిద్ధు, నవజోత్ సింగ్ సిద్ధు ఇద్దరు కలిసి ఇండియాకి ఓపెనింగ్ చేయడానికి వెళ్ళారు. ఓపెనింగ్ చేయడానికి వెళుతున్నప్పుడు సిద్ధు అన్నాడు, పాకిస్తానీలు చాలా శరవేగంగా బంతులు వేస్తారు, చాలా ఫాస్ట్ బౌలర్స్ వాళ్ళ బంతులు నేల మీద పడ్డ తర్వాత ఎలా ఆడాలో మనకి తెలియదు, అంత వేగంగా వెళ్ళిపోతాయి, అసలు మనకి ఏమీ కనిపించవు, అంత గొప్ప బౌలర్స్ వాళ్ళు అని చెప్పి సిద్ధు చెప్తూ వచ్చాడు. సరే, సచిన్ ఏమీ మాట్లాడలేదు. మొదటి టెస్టు, కొత్తవాడు, పెద్దగా ఏం మాట్లాడలేదు. వచ్చి గ్రౌండ్లో తను గార్డ్ తీసుకుని స్టాన్స్ తీసుకున్న తర్వాత మొట్టమొదటి బంతి ఫాస్ట్ బౌలర్ నుంచి వచ్చి ఆయన మీద పడింది. మొట్టమొదటి బంతి వచ్చి సచిన్ టెండూల్కర్ నెత్తికి ఉన్నటువంటి హెల్మెట్కి తగిలింది. దాని నుంచి ఆ హెల్మెట్ ముక్కుకి తగిలింది. ముక్కులోంచి రక్తం కారటం మొదలైంది. సచిన్ హఠాత్తుగా ఒకసారి కళ్ళు తిరిగి పడిపోయినట్టుగా గ్రౌండ్లో కుప్పకూలిపోయాడు. మొట్టమొదటి బంతిలోనే, టెస్ట్ మ్యాచ్లో ఆడిన మొట్టమొదటి బంతి అతని నెత్తికి దెబ్బ తగిలింది. ముక్కులోంచి రక్తం కారడం, అతను కళ్ళు తిరిగి కింద పడిపోయాడు. మొత్తం ప్లేయర్లందరూ మూగారు. అతన్ని కొందరు నీళ్లు చల్లారు, కొందరు లేపడానికి ప్రయత్నించారు. అంతా చేసిన తర్వాత స్ట్రెచ్చర్ని తీసుకొచ్చారు. సచిన్ని స్ట్రెచ్చర్లో పడుకోబెట్టి తీసుకెళ్దామని చెప్పి. ఎందుకంటే అంత దెబ్బ తగిలిన తర్వాత ఎవరూ ఆడలేరు. అప్పుడు సచిన్ చాలా పీల గొంతుకతో బలహీనంగా మే ఖేలూంగా అన్నాడు. నేను ఆడతాను, ముక్కులోంచి రక్తం వస్తోంది, తల తిరుగుతోంది, అయినా కూడా నేను ఆడతాను అన్నాడు. సో ఒక ఓవర్ ఏదో ఒక రకంగా సచిన్ ఆడాడు. అందరూ కూడాను ఆ పిల్లవాడిని చూసి జాలి పడుతున్నారు. కానీ బౌలర్లు మాత్రం చాలా కఠినమైనటువంటి బంతులు వేస్తున్నారు. అటువైపు ఉన్నటువంటి సిద్ధు వచ్చి అసలు బంతి శరవేగంగా పడుతున్నది, పడ్డ తర్వాత ఏమవుతున్నది బంతి అనేది అర్థం కావటం లేదు, ఎంత వీలైతే అంత త్వరగా మనం అవుట్ అయిపోయి వెళ్ళిపోవడం నయం, ఇలా దెబ్బలు తింటూ ఉండడం, ముక్కుల్లోంచి రక్తాలు కార్చుకోవడం సరైంది కాదు అని చెప్పి అన్నారు. సచిన్ టెండూల్కర్ ఏమీ మాట్లాడలేదు. ఏమిటి, నువ్వు ఆడగలవా లేకపోతే పెవిలియన్కి వెళ్ళిపోతావా అని అడిగట సిద్ధు. ఇది సిద్ధు చెప్పిన మాట. సచిన్ జవాబు చెప్పాట, ఒకటే జవాబు, మే ఖేలూంగా, నేను ఆడతాను. ఆ తరువాత బంతి అదే ఫాస్ట్ బౌలర్, అంతకు ముందు సచిన్ ముక్కులోంచి రక్తం వచ్చేలాగా బంతిని విసిరి అతను కింద పడిపోయేలా చేసినటువంటి బౌలరు ఇంకా వేగంగా పరిగెత్తుకొచ్చి బంతి వేశాడు. బంతి వేసిన మరుక్షణము సచిన్ దాన్ని బౌండరీకి పంపించాడు. అందరూ ఆశ్చర్యపోయి స్థాణువులైపోయి నిలబడి చూశారు, ఇంత అద్భుతంగా ఎలా ఆడగలిగాడని.
ఆ తరువాత బంతి వేశారు, దాన్ని బౌండరీలో ఇంకొక వైపు బౌండరీకి పంపించాడు. 1 2 3 4 5 బంతుల్ని సచిన్ వాటిని శరవేగంగా కొట్టడము, అవి బౌండరీ దాటిపోవడము, 4 ఒకసారి 6, ఒకసారి 4 ఒకసారి 6 ఒకసారి రావడం మొదలైంది. సిద్ధు ఆశ్చర్యపోయారు, పాకిస్తానీ ఆటగాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు. మొట్టమొదటి బంతికి తలకు దెబ్బ తగిలించుకుని ముక్కులోంచి రక్తం కార్చుకుంటూ తల తిరిగి కింద పడిపోయిన ఈ కుర్రవాడు ఇంత అద్భుతంగా ఎలా కొడుతున్నాడు? ఆ తర్వాత ఓవర్కి మధ్య ఉన్నటువంటి ఖాళీ సమయంలో నెమ్మదిగా సిద్ధు నడుచుకుంటూ వచ్చాడట. వచ్చి సచిన్ అడిగాట, ఎలా కొడుతున్నావు నువ్వు అని. అంటే మీరు చెప్పారు కదండి, బంతి నేల మీద పడ్డ తర్వాత ఎటు వెళ్తుందో అర్థం కావటం లేదని, అందుకని నేను బంతిని నేల మీద పడకుండానే కొట్టాలని చెప్పి నిర్ణయించుకున్నాను. అది నేల మీద పడితే కదా అది అటు ఇటు వెళ్ళేది, దాన్ని అర్థం చేసుకోవడానికి మనం ఇబ్బంది పడేది. కాబట్టి అది నేల మీద పడే ముందే నేను కొట్టేశాను. జీవితంలో కూడా ఇటువంటి పరిస్థితులు వస్తాయి. మొట్టమొదటి దెబ్బకే తల తిరిగి కింద పడిపోవచ్చు, ముక్కు రక్తం కార్చుకోవచ్చును, మనం తగలరానటువంటి దెబ్బ తగలవచ్చును, మనం పతనమై పడిపోయి ఉండవచ్చును. కానీ మళ్ళీ లేచి నిలబడటంలో మై ఖేలుంగా అనడంలో హీరోయిజం ఉంది. నేను ఈ ఆట నుంచి పక్కకు తప్పించుకోను, నేను స్ట్రెచ్చర్ మీద పడుకోను, నేను ఆట ఆడతాను, మై ఖేలుంగా. ఈ మాట ఏదైతే సచిన్ అన్నాడో ఇది మన జీవితంలో ఎదురు దెబ్బలు తిన్నప్పుడు, పరాజయాల పాలైనప్పుడు, పతనమైనప్పుడు మై ఖేలుంగా అని మనం అనగలమా? ఇది మొట్టమొదటి విషయం. రెండవది, బంతి నేల మీద పడిన తరువాత కదా సమస్య వచ్చేది. కాబట్టి సమస్య వచ్చి మన దగ్గరికి వచ్చేదాకా ఆగే బదులు మనమే ముందుకు వెళ్ళి సమస్యను సవాలు చేసి ఎందుకు నిలబడకూడదు? బంతి నేల మీద స్టెప్ పడితేనే అది ఎటు వెళ్తుందో ఏమిటో అర్థం కావటం లేదు. అది స్టెప్పే పడకుండా నేను ఎదుర్కోగలిగితే ఇప్పుడు నేను విజయం సాధించగలను, నేను నా ఎదురుగా ఉన్నటువంటి సవాల్ని సమర్థవంతంగా ఎదుర్కోగలను. ఇది చెయ్యాలన్నట్లయితే మనిషిలో ఒక గుణం ఉండాలి. ఆ గుణం ఏంటంటే, ఎంత కఠినమైన పరిస్థితి అయినా, ఎంత క్లిష్టమైనటువంటి సవాలు వచ్చినా జీవితంలో ఇక చాలు, నేను చెయ్యలేను, నాకు కుదరదు, నా వల్ల కాదు అని అనుకోవడానికి బదులు మై ఖేలుంగా అని అనుకోగలగాలి. 15 ఏళ్ల వయసులో పాకిస్తానీ బౌలర్లను ఎదుర్కొంటూ దెబ్బలు తగులుతున్నా కూడాను ఒక్క అడుగు వెనక్కి వేయకుండా సచిన్ టెండూల్కర్ మై ఖేలుంగా, నేను ఆడతాను అన్నాడు. ఈ స్పిరిట్ తోటి మనం ఎప్పుడైతే జీవితంలో ముందుకు వెళుతామో, మనము మన మీదకు వస్తున్నటువంటి బౌన్సర్లను, బంతులను, యార్కర్లను, ఫాస్ట్ బౌలింగ్ని, స్వింగ్ని అన్నిటినీ కూడా మనం ఎదుర్కోగలుగుతాం. జీవితం మన మీద విసిరే ప్రతి బంతిని మనము బౌండరీకి పంపించగలుగుతాము. మనలో ఉండాల్సిన ఒకే ఒక్క గుణం ఏంటంటే మై ఖేలుంగా. నమస్తే.